హాయ్ గాయ్స్, సో ఎలా ఉన్నారు అందరూ? సో టుడే అయితే నేను గ్రీన్ టీ అయితే తాగుతున్నా. సో ఏం లేదు, డైట్ అట్లా ఏం లేదనమాట. జస్ట్ మా డాడీ తెచ్చి పెట్టారు. ఇంకా ఇది మమ్మీకి చేసి ఇమ్మన్నది. మమ్మీకి కొంచెం ఎక్కువ కావాలన్నది. సో నేను కూడా కొంచెం చేసేసుకున్నా మమ్మీతో పాటే. అదైతే అస్సలు బాగోలేదండి, యావరేజ్. టేస్ట్ అయితే అస్సలు అనిపించలా. సో ఎలా చేయాలి అని చెప్పి నేను చెప్తున్నాను ఇప్పుడు. ముందుగా హాట్ వాటర్ అంటే బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అందులో గ్రీన్ టీ వేయాలి. గ్రీన్ టీ పౌడర్ అదే వస్తుంది కదా, పౌడర్ అంట, అదే గ్రీన్ టీ వస్తుంది. అది షాప్లో అడిగితే ఇస్తారు. అది తీసుకొని అందులో వేసేసి ఒక స్పూన్ అట్లా వేయాలి. తక్కువ వేయండి, ఎక్కువ అయితే వద్దు. ఒక స్పూన్ వేసేసి ఇంకా అందులో అట్లే నిమ్మకాయ రసం కూడా వేయాలి. అట్లాగే బాయిల్ చేసి తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో గ్లాస్లోకి ఇంకా వడగట్టేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో తేనె అయితే యాడ్ చేసుకోవాలి, అదే హనీ ఉంటుంది కదా, హనీ అయితే వేసేసుకోవాలి. సో ఇదైతే అస్సలు బాగోలేదు. నేనైతే వీడియో కోసేపు టైంపాస్ చేద్దామని ఎక్కరించుకుంటా కాసేపు డ్యాన్స్ వేసుకుంటూ అట్లా చేస్తున్నా. ఒకసారి అయితే ఇంకా జ్యూస్ కింద వేసేసుకున్నా. ఒకసారి చూడండి, లాస్ట్ వరకు నవ్వుకుంటారు మీరు. సో మా ఫేవరెట్ అయితే త్వరలో April 23 అయితే మాకు ఫేవరెట్ జరగబోతుంది. సో నేనైతే ఇప్పుడు 5th క్లాస్ అనమాట. ఇంకా మా స్కూల్ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్, అదే మున్సిపల్ ప్రైమరీ స్కూల్ అనమాట. రామేశ్వరంలో శివాలయం పెద్దగా ఒకటి ఉంటుంది. అంటే మూడో స్వామి దేరమని దాని శివాలయం ఎదురుగా ఒక స్కూల్ ఉంటుంది. దాని పక్కనే మా స్కూల్ అనమాట. సో అందులో నేను చదువుతున్నాను. అందులో 5th వరకే అనమాట క్లాసెస్ ఉండేది. సో నేను 5th క్లాస్ కాబట్టి ఇంకా April 23 లాస్ట్ డే. సో అదైతే గట్టిగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాము. సో కేక్ కొయ్యాలని కూడా ప్లాన్ చేసేసుకున్నాము. సార్ని పర్మిషన్ అడిగితే సరిపోతుంది. ఇంకా అంతా తాగేసిన తర్వాత మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి నాకు చాక్లెట్ ఇస్తా అని చెప్పింది. సో అందుకే త్వరగా వీడియో తీసి మా ఫ్రెండ్ దగ్గర కలవడానికి వెళ్తున్నాను. ఓకే, బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.